హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మీ అందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇంపార్టెంట్, వెదర్ సెంట్రల్ ఎగ్జామ్స్ ఆర్ స్టేట్ ఎగ్జామ్స్. అలాగే ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ త్వరలో ఉంది, 75 మార్కుల పేపర్ అనమాట. ఆల్రెడీ ఏపీ హిస్టరీకి సంబంధించి రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను, పాలిటీ కూడా చేయమని అడుగుతున్నారు, అందుకని ఈరోజు పాలిటీ ఎంసీక్యూస్ చేస్తున్నానండి. మరి కనుక మీకు పూర్తిగా ఇండియన్ పాలిటీ కంటెంట్ నేను చెప్పింది కావాలనుకుంటే థియరిటికల్గా మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు 349కి ఇండియన్ పాలిటీ ఏపీ హిస్టరీ పేపర్ 1 ఇచ్చాను అనమాట, గ్రూప్ 2కి సంబంధించిన మెయిన్స్ పేపర్ 1. అలాగే టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ అయితే 99 రూపీస్. ఇండియన్ పాలిటీ అయినా సరే 99, ఇండియన్ ఏపీ హిస్టరీ అయినా 99. ఎనీ టెస్ట్ సిరీస్ ఆర్ ఎనీ బిడ్ బ్యాంకు కలిపి ఉంటుందండి, అంటే 99కి ఉంటుంది అనమాట. అదే సింగిల్ సబ్జెక్ట్ అయితే మీకు 199 రూపీస్కి వస్తుంది. ఓకే, వీడియో కంటెంట్ అయితే మరి చూద్దామండి. ప్రైవేట్ బిల్లుకి సంబంధించి క్రింది వానడా సరికానిది ఏదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద ప్రైవేట్ బిల్. మంత్రులు కాకుండా సాధారణ సభ్యులు ప్రవేశపెట్టే బిల్లుని ప్రైవేట్ బిల్ అంటారంట. అంటే మినిస్టర్స్ కాకుండా సాధారణ సభ్యులు ప్రవేశపెట్టేదాన్ని ప్రైవేట్ బిల్ అంటారంట. సాధారణంగా శుక్రవారం నాడు ఈ బిల్లు కంటే అనుమతిస్తారట, అంటే జనరల్గా ఫ్రైడే ఇస్తారంట అనుమతి, అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు. ప్రైవేట్ బిల్లులు ఎక్కువగా ఉన్నప్పుడు సీనియర్ సభ్యుడి యొక్క బిల్లుని అనుమతిస్తారంట. అంటే ఎక్కువ మంది ఇచ్చారనుకో నోటీస్, ప్రైవేట్ బిల్స్ మేము పెడతాం అని, అలాంటప్పుడు ఎవరైతే అందులో సీనియర్ మెంబరో వాళ్ళకి అనుమతిస్తారంట. ప్రైవేట్ బిల్లుని ప్రభుత్వం వ్యతిరేకించినా గెలిస్తే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఒకవేళ ప్రైవేట్ బిల్ పెట్టినప్పుడు ప్రభుత్వం వ్యతిరేకించింది, కానీ అప్పుడు ఆ ప్రైవేట్ బిల్ గెలిచింది అనుకోండి, ప్రభుత్వం రాజీనామా చేయాలట. మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే చూడండి, ప్రైవేట్ బిల్లులు ఎక్కువగా ఉన్నప్పుడు సీనియర్ సభ్యుడి బిల్లును అనుమతిస్తారన్నారు కదా, దట్ ఈస్ రాంగ్ అండి. వాస్తవానికి ప్రైవేట్ బిల్లులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారట అంటే లాటరీ పద్ధతి వేస్తారట, లాటరీ పద్ధతినే వేస్తారంట. మరి ఇక్కడ సో ప్రైవేట్ బిల్లు ఎక్కువగా ఉన్నప్పుడు సీనియర్ సభ్యుడు అనేది రాంగ్ అనమాట. సో కాబట్టి సి అనేది ఆన్సర్ అనమాట. అలాగే నెక్స్ట్ సాధారణంగా శుక్రవారం అనుమతిస్తాను కదా, ఎప్పుడైనా సరే శుక్రవారం ఒకవేళ హాలిడే వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు సభాపతి అనుమతి ప్రకారం ఇస్తారంట యాక్చువల్లీ. ఓకేనండి, సో శుక్రవారం నాడు ఇస్తారు, 2.5 hours వరకు చర్చకు అనుమతిస్తారు దీనికి ప్రైవేట్ బిల్లు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ప్రైవేట్ బిల్ అంటే ఏంటి అంటే చూడండి, పబ్లిక్ బిల్లు ప్రైవేట్ బిల్ అండి. పబ్లిక్ బిల్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే మంత్రి మండలి సభ్యులు ఉంటారో వాళ్ళు పెట్టే ప్రతి బిల్లు పబ్లిక్ బిల్ అవుతుంది, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు. ప్రైవేట్ బిల్ అంటే మంత్రి కాని వ్యక్తి, ఇన్ఫ్యాక్ట్ అదే పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏ పార్టీ ఉందో అదే రూలింగ్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆర్ఎల్స్ ఎంపీ అయినప్పటికి కూడా ఆ బిల్లుని ప్రైవేట్ బిల్ కిందనే కన్సిడర్ చేస్తారు తప్ప అది పబ్లిక్ బిల్ అవ్వదన్నమాట యాక్చువల్లీ. ఒకవేళ అపోజిషన్ అయితే ఆబ్వియస్లీ ప్రైవేట్ బిల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, అంటే ప్రభుత్వ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పెట్టినా సరే సాధారణ సభ్యుడైతే అది ప్రైవేట్ బిల్ అండి. ఓన్లీ మంత్రి పెడితే మాత్రం దాన్ని పబ్లిక్ బిల్ అంటారు. ఓకేనండి, మరి ఇక్కడ 4 రోజుల ముందు సభాపతికి నోటీస్ ఇవ్వాలి. సభాపతి అనుమతిస్తే 2 రోజుల ముందు సభకు సమాచారం ఇస్తారు. సభాపతి అనుమతిస్తే ముందు సమాచారం ఇస్తారు. శుక్రవారం నాడు 2:30 గంటలు అండి ఈ బిల్లు కోసం కేటాయిస్తారంట, అంటే లాస్ట్ 2.5 hours, ఫ్రైడే లాస్ట్ 2.5 hours. శుక్రవారం కనుక సభా సమావేశం లేకపోతే సభాపతి నిర్ణయించినటువంటి ఇతర రోజుల్లో ఇస్తారనమాట. ఇక్కడ ఇంపార్టెంట్, ప్రైవేట్ బిల్లుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు సభాపతి లాటరీ పద్ధతిలో అవకాశం కల్పిస్తారండి. లాటరీ వేసి ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారనమాట యాక్చువల్లీ. సో ప్రైవేట్ మెంబర్ బిల్ కమిటీ అనుమతితో ప్రైవేట్ సభ్యులు ఈ బిల్లుని ప్రవేశపెడతారండి. ఈ బిల్లులు లోక్సభలో నెగ్గినట్లయితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. మరి సార్ ప్రైవేట్ బిల్లుకి కనుక ప్రభుత్వం అనుమతిస్తే అన్నారనుకోండి, అనుమతిస్తే ఇంకా రాజీనామా చేయక్కర్లేదు, ఆబ్వియస్లీ బిల్లు పాస్ అయిపోతుంది, చట్టం కూడా అయిపోతుంది అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, సో అనుమతిస్తే ప్రాబ్లమే ఉండదు, అనుమతించకపోతేనే. నెక్స్ట్ చూడండి, క్రింది వల్ల సరైనది ఏంటంట, లోక్సభ వ్యవహారాల కమిటీల సభ్యుల సంఖ్య 15 అంట, రాజ్యసభ వ్యవహారాల కమిటీల సభ్యుల సంఖ్య 11 అంట. ఇందులో ఏది కరెక్ట్? 1 కరెక్టా, 2 కరెక్టా, బోత్ కరెక్టా, నైదర్ 1 or 2 అంటే బోత్ ఆర్ ట్రూ అండి. ఏంటి అసలు సభా వ్యవహారాల కమిటీ అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ. సాధారణంగా తీసుకుంటే ఈ మీటింగ్ అందరూ అటెండ్ అవుతారనమాట. మనం బడ్జెట్ పెట్టే ముందు చూడొచ్చు యాక్చువల్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఉంటుంది. లోక్సభకి లోక్సభ స్పీకర్, రాజ్యసభకి అయితే ఓకే చైర్మన్ ఉంటారనమాట యాక్చువల్ ఎవరైతే వాళ్ళు. ఓకే, మరి ఇక్కడ చూడండి, లోక్సభకి రాజ్యసభకి సపరేట్గా ఉంటాయండి. లోక్సభ వ్యవహారాలకైతే 15 మంది ఉంటారు, లోక్సభ స్పీకర్ దీనికి అధ్యక్షుడిగా పనిచేస్తారు. ఈ కమిటీలో అన్ని పార్టీలకు చెందినటువంటి సభానాయకుల్ని సభ్యులుగా ఉంచుతారనమాట. సభానాయకులు అంటే ఎవరు యాక్చువల్లీ? పార్టీ లీడర్ కాదు. సభానాయకులు అంటే ఎవరండి అంటే ఫ్లోర్ లీడర్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ఇప్పుడు పార్లమెంట్ లోక్సభ ఉంది, లోక్సభలో మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, ఎందుకంటే చాలా రాష్ట్రాల నుంచి చాలా ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, అలాగే నేషనల్ పార్టీస్ ఉంటాయి. కాబట్టి ప్రతి పార్టీ కూడా ఒక ఫ్లోర్ లీడర్ ఉంటారు అనమాట. ఆ ఫ్లోర్ లీడర్లు అందరూ కూడా ఇందులో ఉంటారు యాక్చువల్లీ. స్టేట్లో అయినా సరే అంతే సేమ్. ఓకే, సభా వ్యవహారాలను నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడానికి అవసరమైన సలహాలు సూచనలు అందిస్తూ అందుకు అవసరమైన ఓకేనండి చర్యలు చేపడుతుంది. మేజర్గా ఏంటంటే ఎజెండాని చేపడుతుంది. అజెండా అంటే అర్థం ఏంటండి అంటే ప్రభుత్వం అనేది పార్లమెంట్ సమావేశాలు పెడుతుంది కదా, సంవత్సరంలో 3 సార్లు, స్టేట్లో అయినా సరే అంతే, అసెంబ్లీ సమావేశాలు 3 సార్లు అవుతాయి మనకి. బడ్జెట్ నెక్స్ట్ వింటర్ మాన్సూన్ సెషన్స్ అవుతాయి కదా మనకి.
ఫస్ట్ బడ్జెట్ సెషన్స్, తర్వాత వచ్చేసి మనకి మాన్సూన్ సెషన్స్, తర్వాత వచ్చేసి మనకి వింటర్ సెషన్స్ ఇలా అవుతాయి కదా, మొత్తం 3 BMW సెషన్స్ అంటాం మనం. ఈ 3 సెషన్స్ జరిగేటప్పుడు అసలు ప్రతి సెషన్లో కూడా ఏం మాట్లాడాలి అంటే ఎలాంటి బిల్స్ని తీసుకురావాలి, అలాగే ఎలాంటి చట్టాలు ఉంటాయి లేదా ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయి అనేది ఒక ఎజెండా ఉంటుంది అనమాట. ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ చేసుకుంటారు. దాన్ని తయారు చేసేది మనకి బిజినెస్ అడ్వైజరీ కమిటీ చేస్తుంది అనమాట. రాజ్యసభకి అయితే 11 మంది ఉంటారండి. దీనికి రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహిస్తారనమాట. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది కూడా. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్న సివిల్ వివాదానికి కనీసం 20,000 ఉండాలనే పరిమితిని తొలగించారంట. సాధారణంగా తీసుకుంటే ఏదైనా సరే సివిల్ కేసులు అంటే ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి కేసులు ఏమైనా ఉన్నప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి వర్త్ అంటే ఆ కేసు కనీసం 20,000 రూపాయలకు సంబంధించిన వివాదం అయితే అప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలన్నమాట. అయితే మరి ఈ పరిమితి ఏదైతే 20,000 ఉండాలన్నదో దాన్ని అనమాట ఒక రాజ్యాంగ సవరణ చేసి రిమూవ్ చేస్తారండి యాక్చువల్లీ. మరి ఏ రాజ్యాంగ సవరణ చూద్దాం. 30th, 36th, 38th అండ్ 40 అండి. సో 30వ రాజ్యాంగ సవరణ అనమాట యాక్చువల్లీ. ఓకేనండి. సో 30th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఇది తీసేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే అంటే మనకి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి తీసుకునేటప్పుడు సివిల్, క్రిమినల్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి యాక్చువల్లీ. అపీలేట్ అంటే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి జ్యూరిస్డిక్షన్ టాపిక్లో వస్తుంది అనమాట ఇది యాక్చువల్లీ. మరి ఇక్కడ తీసుకుంటే సివిల్ అపీల్కి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుపుతుంది. ఇది ఆర్టికల్ నెంబర్ 133 అండి యాక్చువల్లీ. 133 ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద సివిల్ అపీల్స్ అనమాట. అదే క్రిమినల్ అపీల్స్ అయితే మనకి ఆర్టికల్ నెంబర్ 134. యాక్చువల్లీ దీనికి ఒక కోడ్ పెట్టుకున్నాను నేను వాస్తవానికి. ఎందుకంటే సివిల్ అనేది 3 కదా, సివిల్ అనేది 3 అక్షరాలు కాబట్టి 133. మరి క్రిమినల్ అనేది వచ్చేసి 4 అక్షరాలు కదా. ఓకేనండి. సో కాబట్టి 134 అలా గుర్తుపెట్టుకున్నాను యాక్చువల్లీ. 133 అండ్ 134 క్రిమినల్ అని గుర్తుపెట్టుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీకు ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవన్నీ కూడా ఒక కోర్సులో నేను మీకు చేశాను. అది 100 రూపీస్ ఉంటుంది అనమాట మీకు. మన బాలోయిక్ యాప్లోనే ఉంటుంది. అలాగే మీకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఫుల్ ఫ్లెజ్డ్ క్లాసెస్ కూడా 199 రూపీస్కి వీడియో కంటెంట్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఓన్లీ టెస్ట్ సిరీస్ అండ్ బిట్ బ్యాంక్ మాత్రమే కావాలని అనుకుంటే 99 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కింద డిస్క్రిప్షన్లో బాలోయిక్ యాప్ లింక్ ఉంటుందన్నమాట, అది చూసుకోండి. మరి ఆస్తి వివాదం కనీసం 20,000 రూపాయల కంటే ఎక్కువ విలువ ఉంటేనే అది తీసుకున్నారు అనమాట యాక్చువల్లీ. కానీ తర్వాత ఏం చేస్తారంటే దాన్ని రిమూవ్ చేస్తారనమాట. ఆస్తి వివాదంలో చట్టబద్ధత ఇమిడి ఉండాలి లేదా సుప్రీంకోర్టు వివరణ అవసరమని చెప్పేసి హైకోర్టు భావిస్తేనే అది సివిల్ అప్పీల్ వెళ్తుంది అనమాట. మరి ఏం చేస్తారంటే 30వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆస్తి విలువపై గల పరిమితి తీస్తారనమాట యాక్చువల్లీ. సో ఆస్తికి పరిమితి ఏం లేదనమాట. కాకపోతే ఆర్టికల్ 134A ప్రకారం హైకోర్టు యొక్క తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలంటే హైకోర్టు యొక్క అనుమతి మాత్రం కంపల్సరీగా ఉండాలి. అంటే హైకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవాలని అంటే ఆర్టికల్ 134A ప్రకారం ఏంటండి అంటే ఈ రూల్ పెట్టారనమాట యాక్చువల్లీ. ఎగ్జాంపుల్ తీసుకుంటే భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాలు కానీ లేదంటే బ్యాంకుల జాతీయకరణ అవ్వచ్చు, వీటన్నింటినీ కూడా ఛాలెంజ్ చేయొచ్చు అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే మనకి ఆర్టికల్ నెంబర్ 13 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే న్యాయ సమీక్ష అనే కాన్సెప్ట్ చెప్తుంది. జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ గురించి మనకి ఆర్టికల్ నెంబర్ 13 అనేది చెప్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నెంబర్ ఆఫ్ అంటే భారతదేశంలో భూ సంస్కరణల దగ్గర నుంచి కూడాను ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ ఏ చట్టాలు చేసినప్పటికీ కూడాను ఆర్టికల్ 13కి సంబంధించి జ్యుడిషియల్ రివ్యూకి వస్తున్నాయనే ఉద్దేశంతో షెడ్యూల్ నెంబర్ 9 క్రియేట్ చేశారనమాట మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారానే. తర్వాత ఏం చేశారంటే మనకి మరి లెజిస్లేటివ్ బాడీకి అట్ ద సేమ్ టైం జ్యుడిషియరీ సిస్టమ్కి కూడాను ఈ ఆస్తి వివాదాలకు సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఆర్టికల్ 31 ఏదైతే మనకి ఫండమెంటల్ రైట్గా ఉన్నటువంటి ఆస్తి హక్కు ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనకి ఏంటంటే ప్రాథమిక హక్కుల జాబితాల నుండి రిమూవ్ చేసి ఏం చేశారంటే దాన్ని తీసుకెళ్లి చట్టబద్ధమైన హక్కుగా మార్చారనమాట. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది, నేను మీకు చెప్పాను ఆ జడ్జిమెంట్ కూడాను. సో రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 300A ప్రకారం తీసుకుంటే ఆస్తి హక్కు అనేది ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు అని చెప్పింది యాక్చువల్లీ. ఎందుకంటే ఫండమెంటల్ రైట్ కాదు. ఎందుకంటే ఆర్టికల్ 31 రిమూవ్ చేశారు కాబట్టి ఇట్ వాజ్ ఇన్ 300A. ఎందుకంటే 300A అనేది మనకి రాజ్యాంగంలో ఉంది కాబట్టి అది ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు, మరి చట్టబద్ధమైన హక్కు అని చెప్పేసి చెప్పడం జరిగింది వెరీ రీసెంట్ కేసులో అనమాట. చాలా ఇంపార్టెంట్, లేటెస్ట్ జడ్జిమెంట్స్ కూడా చదవండి. నెక్స్ట్ ఉన్న మా సహకార సంఘాలకు సంబంధించినటువంటి నిబంధనలు అంట. సహకార సంఘాలకు సంబంధించి అంటే కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి చూడండి 243A నుంచి O, 244P నుంచి G, జడ్జి 243 ZH నుంచి ZT అంట, నన్ ఆఫ్ ద అబౌవ్ అంట. చూడండి ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే సహకార సంస్థలు వచ్చేసి 243 ZH నుంచి ZT వరకు ఉన్నాయండి. సో మీ అందరికీ తెలుసును పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్థానిక సంస్థలకు సంబంధించింది అనమాట. స్థానిక సంస్థలు అంటే ఏంటంటే వస్తాయి, పంచాయతీరాజ్ వస్తుంది, మున్సిపాలిటీ వస్తుంది, కార్పొరేషన్ వస్తుంది,
అన్నీ వస్తాయి వాస్తవానికి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కొంచెం జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ ఇవన్నీ కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కిందకి వస్తాయన్నమాట యాక్చువల్లీ. సో మనకి ఆర్టికల్ నెంబర్ 243 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి క్లియర్ కట్గా మనకి స్థానిక సంస్థలను మెన్షన్ చేశారు. స్థానిక సంస్థలు అంటే ఏమన్నా అవ్వచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఆర్టికల్ నెంబర్ 40 పంచాయతీరాజ్కి సంబంధించింది కదా, మరి 243 కూడా పంచాయతీరాజ్ అని అంటే 243 ఆర్టికల్ ఏం చెప్తుంటే స్థానిక సంస్థలకు నిర్వచనం. మరి ఆర్టికల్ 40 ఏం చెప్తుంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో గాంధేయవాద నియమాల్లో ఏం చెప్తుందంటే పంచాయతీ సంస్థల ఏర్పాటు, పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుందన్నమాట డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో 40 ఆర్టికల్. డైరెక్ట్గా పంచాయతీ అనే పదం మెన్షన్ చేస్తారు అక్కడ మనకి. మరి సో ఇనీషియల్గా ఏంటండి అంటే పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశారు. బలవంతరాయ్ మెహతా కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని 1959లో మనకి స్టార్ట్ చేశారు. కాకపోతే తర్వాత కాలంలో ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏం చెప్పిందంటే ఏదైతే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత కల్పించండి, అంటే పంచాయతీరాజ్ సంస్థలు స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి రాజ్యాంగ బద్ధత కల్పించండి అని చెప్పింది అనమాట యాక్చువల్లీ. అంటే కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఏమని చెప్పింది. అప్పుడు ఏం చేశారంటే 73, 74 రాజ్యాంగ సవరణలు చేశారండి. 243 ఆర్టికల్కి 243A నుంచి 243O వరకు కొన్ని సబ్ ఆర్టికల్స్ని యాడ్ చేసి సో మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో మనకి పంచాయతీలకు సంబంధించిన విధులను యాడ్ చేశారు. అలాగే నెక్స్ట్ 243 మరి ఓతో ఎండ్ అయింది కదా ఇక్కడ పి నుండి 243 జడ్జి వరకు, ఎందుకంటే పి తర్వాత QRSTUVWXYZ తర్వాత ZA ZB ZC అలా యాడ్ చేశారు. మరి ఈ రెండు 73, 74 అంటే ఒకటి పంచాయతీలకు మున్సిపాలిటీలకి. తర్వాత ఏం చేస్తారంటే మనకి సహకార సంఘాలు, అంటే సహకార సంఘాలు అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. సో 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి దానిని కూడా అండర్ లోకల్ బాడీస్లో మనకి యాడ్ చేశారండి. సో జీతం ఎండ్ అయింది కదా, ZH నుండి ZT వరకు ఎండ్ చేశారనమాట మనకి యాక్చువల్లీ. ఓకేనండి. సో నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను తెలుసా, అంటే నార్మల్గానే గుర్తుంది, బట్ నేను కోడ్ చెప్పాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ది AO కదా, రెండోది P అండ్ ZG అంటే G ఉంది లాస్ట్లో, తర్వాత HT. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకున్నాను అంటే AO ఎగ్జామ్కి వెళ్ళడానికి PG చేసి హాల్ టికెట్ పట్టుకొని వెళ్తున్నాను, అంటే హాల్ టికెట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ AO ఎగ్జామ్ అలా గుర్తుపెట్టుకున్నాను అనమాట. అంటే AO అవ్వాలంటే PG ఉండాలన్నమాట, అలాగే హాల్ టికెట్ ఉండాలి, ఏదో సంథింగ్ అలా గుర్తుపెట్టుకున్నాను నేను. మీకు కూడా పాసిబిలిటీ ఉంటే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అలాగా, లేదంటే మీకు నచ్చినట్టు మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ సహకార సంఘాల పటిష్టతకు 97th అమెండ్మెంట్ 2012 ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారండి. ఇందులో ప్రాథమిక హక్కుల్లో 19(1)లో Cకి సవరణ చేసి ఆదేశ సూత్రాల 43B అనే భాగాన్ని చేర్చారనమాట. ఇది ఆల్రెడీ చెప్పాను చూడండి, 9B అనేది చేర్చారనమాట యాక్చువల్లీ, 9B. ఓకేనండి, 9A 9B అనమాట యాక్చువల్లీ. సో ఇది February 15 2012లో అమల్లోకి వచ్చిందంటే యాక్చువల్లీ. ఓకేనండి. నెక్స్ట్ అండి శాసన మండలి సభ్యులకు సంబంధించి క్రింది వల్ల సరైనది ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ది MLCs. MLCలు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ అనమాట యాక్చువల్లీ. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే అధికారం ఉందంట వీళ్ళకి. రాజ్యాంగ సవరణలో పాల్గొంటారంట. రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఓటేసే అధికారాన్ని కలిగి ఉంటారంట. రాష్ట్ర మంత్రివర్గంలో చేరొచ్చంట. ఇందులో ఏది కరెక్ట్, ఇది ఒకటే కరెక్ట్, మిగతా 3 రాంగే. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు ఓటేస్తారంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటేస్తారు. ఎంపీలు అంటే మెంబర్ ఆఫ్ రాజ్యసభ అండ్ మెంబర్ ఆఫ్ లోక్సభ వేస్తారు. అండ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఆల్సో కెన్ పార్టిసిపేట్ అండి ఎక్సెప్ట్ నామినేటెడ్ మెంబర్స్. ఇన్ఫాక్ట్ నామినేటెడ్ మెంబర్స్ ఇప్పుడు లేరు మనకి కదా. మరి రాజ్యాంగ సవరణలో పార్టిసిపేట్ చేస్తారు ఎమ్మెల్సీలు అంటే చేయరు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ ఏంటి మనకి, రాజ్యాంగ సవరణ ఏంటండి అంటే మనకి కేవలం పార్లమెంట్ చేస్తుంది సాధారణ. ఇన్ఫాక్ట్ ఇప్పటికైనా పార్లమెంటే చేస్తుంది. కాకపోతే రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఆ రాజ్యాంగ సవరణ బిల్లుని పంపిస్తారు కొన్ని సందర్భాల్లో. ఓకేనండి, కొన్ని సందర్భాలు ఇప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ అయినప్పుడు పంపించారు, GST అయినప్పుడు కూడా పంపించారు. ఇలా కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల అసెంబ్లీలో మద్దతు కూడా అవసరం, కానీ రాష్ట్రాల కౌన్సిల్స్ మద్దతు అక్కర్లేదు ఏ రాజ్యాంగ సవరణకి. కాబట్టి ఓకేనండి, దే కెనాట్ పార్టిసిపేట్ అనమాట. నెక్స్ట్ రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసే అధికారం ఉంటుందండి. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు మాత్రం ఎన్నుకుంటారు అనమాట. అలాగే ఇంకొంతమందిని 12 మందిని దాదాపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు నామినేట్ చేస్తారు ఆర్టికల్ 80(3) ప్రకారం. కాబట్టి ఈ 3 రాంగ్ అనమాట, ఇది ఒకటే కరెక్ట్. సో మంత్రివర్గంలో చేరొచ్చండి, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు అనమాట యాక్చువల్లీ. అంటే ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే భవనం వెంకటరామరెడ్డి గారు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకున్నాం మనం. చాలామంది అడిగారు సార్ అది కరెక్ట్ అని, అంటే 100% కరెక్ట్ అండి. భవనం వెంకటరామరెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ వ్యక్తి. ఆయన టైంలోనే ఎన్టీ రామారావు గారు కూడా పార్టీ పెట్టారని చెప్పాను. అది కూడా అడిగారు సార్ అది కరెక్ట్ అని, అంటే కరెక్ట్ అండి. ఎందుకంటే 2019 Group 2 ప్రిలిమినరీలో కూడా క్వశ్చన్ వచ్చింది మనకి. అలాగే నెక్స్ట్ ఇంకా ఏంటండి అంటే కొణిజేటి రోసయ్య గారు 2009లో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రోసయ్య గారు అనమాట ముఖ్యమంత్రి అయ్యారండి. అప్పుడు ఆయన కూడా శాసన మండలి నుంచే సభ్యత్వం ఉందన్నమాట యాక్చువల్లీ. చాలా ఏమంటే తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మనకి ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్సీగా ఉంటూ మనకి మంత్రి అవ్వడం జరిగిందనమాట. అంటే ఇన్ఫ్యాక్ట్ అతను ఆల్రెడీ లోక్సభకు గెలిచారనమాట, లోక్సభ సభ్యులుగా ఉన్నారు. సో ఆయన వచ్చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా అనమాట సభ్యత్వం తీసుకోవడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండమ్మా,
రైట్. రాష్ట్ర శాసనసభలో ఓటింగ్ సమయంలో మిశ్రమ బల నిరూపణ అంటే ఏంటంటే ఓకే, వాట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్. కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటంటే ఒకసారి చూద్దామండి. మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు ఒకరికంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు స్పీకర్ ఆదేశించే ఓటింగ్ అంట. మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు ఒకరికంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందు వచ్చినప్పుడు స్పీకర్ శాసనసభలో ఆదేశించే ఓటింగ్ అంట. మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు ఒకరికంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా వచ్చినప్పుడు గవర్నర్ ఆదేశించే ఓటింగ్ అంట. ఏకకాలంలో వివిధ బిల్లుల ఆమోదం కోసం పెట్టే ఓటింగ్ అంట. అసెంబ్లీలో ప్రభుత్వం మరియు ప్రతిపక్ష నాయకులు కలిసిమెలిసి కూర్చొని జతలో పాల్గొని ఓటింగ్. ఇంతకీ ఏంటి కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటే? ఒక స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అండి. ఫ్లోర్ టెస్ట్ అంటే అర్థం ఏంటండి అంటే బల నిరూపణ. అంటే ఒక పొలిటికల్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉంది అని నిరూపించుకోవడమే బల నిరూపణ. దాన్నే ఇంగ్లీష్లో మనం ఫ్లోర్ టెస్ట్ అంటారు యాక్చువల్లీ. ఈ ఫ్లోర్ టెస్ట్ని సెంట్రల్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు చెప్తారండి, స్టేట్లో అయితే గవర్నర్ గారు చెప్తారనమాట. స్పీకర్ గారు కాదు. ఇక్కడ ఇది కరెక్ట్. చాలామంది ఏంటంటే స్పీకర్ అని పెట్టేసే అవకాశం ఉంటుందన్నమాట యాక్చువల్లీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ పొలిటికల్ పార్టీకి మెజారిటీ లేనప్పుడు ఒకటి కంటే రెండు పార్టీలు ఎక్కువ ఉండి మాకు మెజారిటీ, అందరికీ మెజారిటీ ఉందని ఇఫ్ దే వాంటెడ్ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్, అప్పుడు ఏమవుతుందంటే ఓకే కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటారు అనమాట. ఓకే, గవర్నర్ గారు కనుక ఉత్తరప్రదేశ్లో జరిగిందండి యాక్చువల్లీ ఇది మనకి. ఓకేనా? ఐ థింక్ కళ్యాణ్ సింగ్ గారికి, జగదాంబికా పాల్ గారికి, వాళ్ళిద్దరికి జరిగిందనమాట. జగదాంబికా పాల్ గారు ఆ టైంలో ఒకరోజు మాత్రం ముఖ్యమంత్రికి చేయడం జరిగిందనమాట యాక్చువల్లీ. ఓకేనండి. సో నెక్స్ట్ అండి, రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు. ఓకే, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉంది కదా, ఆర్టికల్ నెంబర్ 243 ప్రకారం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏది పంచాయతీ 73 రాజ్యాంగం, దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాలా? రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం లేదా? గవర్నర్ సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాలా? లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించకపోతే కేంద్రానికి పంపిస్తారు. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అండి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఏంటండి అంటే గవర్నర్ గారు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేస్తారు, కేంద్ర అయితే మనకి రాష్ట్రపతి గారు అపాయింట్ చేస్తారండి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏదైతే ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ అనేది అడ్వైజరీ. ఓన్లీ ఆర్థిక సంఘం మాత్రమే కాన్స్టిట్యూషనల్ బాడీ తప్ప వాళ్ళ రిపోర్ట్ అనేది అది అడ్వైజ్ అనమాట, కేవలం సలహా మాత్రమే. కాబట్టి వాటంతటిని ఆమోదించవచ్చు లేదా కొంత ఆమోదించవచ్చు. ఓకే, వాళ్ళ డెసిషన్ ఏదైనా సరే తీసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ. కాబట్టి ఆర్టికల్ నెంబర్ 243 ప్రకారం మనకి స్టేట్లో ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇంకా మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి కమింగ్ డేస్లోని. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మన యాప్ని మీరు తీసుకోవచ్చు. డెఫినెట్గా మీకు ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇంతే డీటెయిల్డ్గా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఓకే మంచి కంటెంట్తో అనమాట. మీకు మంచి ఎగ్జాంపుల్స్తో మీకు ఏ కంటెంట్ మీరు నెక్స్ట్ ఏ పుస్తకాలు, ఎంత పెద్ద పుస్తకాలు, ఎంత మీరు ఎన్హాన్స్ లెవెల్లో చదువుకుని మీకు అండర్స్టాండ్ అయ్యేటట్టు మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.